పాటు తగు జాగ్రత్తలు తీసుకొని డౌన్ చేయాలి ఫేస్లు కనబడాలా జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడుతుంది. ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఈ ఏమంటాము జంతు పట్ల అవగాహన కలిగి కొంచెం సమయంలో మాట్లాడి జిల్లా యంత్రాంగానికి పోలీసు వారికి సహకరించి ఈ కేసుల సూచన మేర వాళ్ళుగా నడుస్తున్నట్లయితే ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా మనం జరగడానికి లేదు. సో గతంలో జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మనమందరం కూడా మరింత అంకిత భావంతో మరింత అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ విధంగా వర్క్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఈరోజు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ దానికి సంబంధించి ఈఓ గారి సౌజన్యంతో మెంబర్కి కూడా కొంత జాకెట్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఈసారి లాస్ట్ ఇయర్ లేని విధంగా కొంత వాళ్ళకి ప్రత్యేకమైన విభాగాలు కూడా ఏర్పాటు చేస్తాం. అంటే డ్రోన్ సర్వేలెన్స్ టీమ్స్ అని, తర్వాత పోతే ఈగల్ టీమ్స్ అని, తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని, అట్లా 3 రకాల కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేసి మరింత అప్రమత్తంతో మరింత వీటితోటి నిర్వహించే పని సార్ బాల్య వివాహాల మీద ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి? దాని మీద కూడా మనం ప్రత్యేకమైన టీం పెట్టాము బాల్య వివాహాలు. సో అటువంటి ఎక్కడ జరగకుండా ఉండే విధంగా వీళ్ళని తప్పనితో ఉండి చేస్తాం. కాబట్టి మీరు కూడా మీకు ఎక్కడైనా కానీ దానికి సంబంధించిన సమాచారం కానీ ఉన్నట్లయితే మా పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. మాకు కానీ సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిపైన మనం చదువుతూ తీసుకుంటాం. శివరాత్రి రోజు ఎంతమంది బందోబస్తు ఎంత ఉండొచ్చు? మొత్తం శివరాత్రికి సంబంధించి మేము 900 చిల్లర మంది తోటి బందోబస్తు చేయడం జరుగుతుంది. తగు అంటే బాగానే ఎక్కువ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరం కూడా నేను కూడా ఆ రోజు ఇక్కడే ఉంటాను. అందరం కూడా విధుల్లో ఉండి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనకి అవకాశం సార్ మనకు రథోత్సవం రోజు ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. ఈ 4 మాడా వీధుల్లో రష్ ఎక్కువ ఉంటుంది. పిట్ ప్యాకెట్స్ అలాంటి గతంలో జరిగినటువంటి దాఖలు ఉన్నాయి. దానికి మనకు క్రైమ్ డిటాచ్మెంట్ కూడా సెపరేట్ క్రైమ్ డిటాచ్మెంట్ పెట్టారు. అది చూస్తాం. అట్లా ఆ రోజు మా టీమ్స్ కూడా అంతా రోడ్ టీమ్స్ ఉండి మహారాష్ట్ర క్రౌడ్ కండిషన్ క్రైమ్ కూడా సెపరేట్ డిటాచ్మెంట్. వన్ మ్యాన్ ఆర్మీ కమ్యూనికేషన్ బట్టి ఆలోచన ఈసారి చేశాము పైన ఇది బట్టి పైన అది నేలే పై నుంచి
మేకులు ఉన్నాయి, ఇంకా రెడీ చేయలేదు, చేస్తున్నారు, మధ్యలో ఉన్నాయి. చూసుకుంటారండి, చూసుకుంటారు. ఇవన్నీ తీసేసి బాగా తీసి మళ్ళీ వేస్తాం. ఇప్పుడు హాఫ్ గంటలో మాత్రం వేస్తాం సార్. ఆ బెట్టు దగ్గర మాత్రం బెట్టు స్కిడ్ కాకుండా సార్ వస్తున్నాను సార్. ఒక్క సెకండ్ సార్. ఇవన్నీ వెల్డింగ్ వచ్చి కింద నేను చేసుకుంటూ వస్తున్నాను. పూర్తిగా మెస్ వస్తుంది సార్. ఇది మెస్ పెట్టేస్తున్నాను. అలాగే అదే వచ్చే